ప్రపంచవ్యాప్తంగా సాకర్ ప్రియులను ఉర్రూతొలగిస్తున్న ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఒక సంచలన పరిణామం. సొంత గడ్డపై కప్పు గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన అమెరికా జట్టు ప్రయాణం ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన నాకౌట్ పోర్లో బెల్జియం చేతిలో అమెరికా ఘోర పరాజయం చవిచూసింది. దీంతో అమెరికా ప్రపంచ కప్ రేస్ నుంచి అఫీషియల్గా నిష్క్రమించింది. అమెరికా వ్యూహాలను చిన్నాభిన్నం చేస్తూ బెల్జియంస్ ఆటగాళ్లు అద్భుత పోరాటం కొనసాగించారు. సొంత దేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నమెంట్లో కనీసం క్వార్టర్ ఫైనల్స్కైనా చేరుకోవాల్సిందని భావించిన అమెరికా కలలు కల్లలయ్యాయి. బెల్జియంతో జరిగిన కీలకమైన నాకౌట్ మ్యాచ్లో అమెరికా జట్టు తీవ్ర ఒత్తిడికి లోనై ఓటమి పాలైంది. మ్యాచ్ స్టార్టింగ్ నుంచే ఇరు జట్లు కూడా హోరాహోరీగా తలపడ్డాయి. అమెరికా ఫార్వర్డ్ ఆటగాడు ఫోలరిన్ బలోగన్ ప్రత్యర్థి రక్షణ వలయాన్ని ఛేదించడానికి శతవిధాల ప్రయత్నించినప్పటికీ బెల్జియం స్ట్రాటజీస్ ముందు ఆయన ఆట సాగలేదు. ముఖ్యంగా బెల్జియం స్టార్ ఆటగాడు చార్ల్స్ డి కెటెలర్ ఈ మ్యాచ్లో ఒక మంచి పాత్ర పోషించారు. అమెరికా రక్షణ శ్రేణిలోని లోపాలను సరిగ్గా వాడుతూ బెల్జియం జట్టు వరుస దాడులతో పైచేయి సాధించింది. అమెరికా టీం కొత్త కోచ్గా బాధ్యతలు చేపట్టిన మారిసియో పొచెటినో వ్యూహాలు ఈ మ్యాచ్లో ఆశించిన స్థాయిలో పనిచేయలేదు. డిఫెన్స్ విభాగంలో జరిగిన చిన్నపాటి పొరపాట్లు అమెరికా కొంప ముంచే అని చెప్పాలి. సొంత గడ్డపై వేలాది మంది అభిమానుల సమక్షంలో జరిగిన మ్యాచ్లో ఓడిపోవడంతో గ్రౌండ్లోనూ అమెరికా ఆటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఓటమితో అమెరికా జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించగా బెల్జియం నెక్స్ట్ రౌండ్కు దూసుకెళ్లింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.